హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్కీ డైరీ. రోజు కొత్తగా లక్కీతో సరదాగా. హలో ఫ్రెండ్స్, ఈరోజు మంచి హెల్దీ అండ్ టేస్టీ రొయ్యల గోంగూర ఎలా చేయాలి చెప్పేస్తా. రొయ్యల్లో మంచి ప్రోటీన్, అయోడిన్, విటమిన్ B12 ఉంటాయి. ఇవి కండరాలకి, మెదడుకి చాలా మంచిది. ఇంకా గోంగూరలో ఐరన్, విటమిన్ C, ఫైబర్ ఉంటాయి. ఇవి రక్తహీనత, రోగనిరోధక శక్తికి, జీర్ణక్రియకు కూడా చాలా మంచిది. ఇంకా ఈ రెండింటిని కలిపి సింపుల్ అండ్ టేస్టీగా కర్రీ చేసేద్దామా. ముందుగా ఒక టొమాటో, 2 చిన్న ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి తీసుకొని మంచిగా వాటిని కడిగి ముక్కలు కట్ చేసుకొని గోంగూరతో పాటు పక్కన పెట్టుకున్నాం. నేనైతే 1/2 kg రొయ్యలకి 1 కట్ట గోంగూర తీసుకున్నాను. రొయ్యలు ఎక్కువగా, గోంగూర తక్కువగా ఉంటే టేస్ట్ మరింత బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి. దానిలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూర కూడా వేసి కాస్త మగ్గనివ్వాలి. దానిలో 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గించాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, లేదా అడుగంటిపోతుంది. అది మగ్గేలోపు ఇంకో పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించి దానిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత టొమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ముందుగా ఉప్పు, పసుపు వేసి కడిగి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని దానిలో వేయాలి. కాస్త మగ్గిన తర్వాత రుచికి సరిపోను ఉప్పు, కారం, పసుపు వేసి చిన్న టీ గ్లాస్లో సగం నీళ్లు పోసి ఉడికించుకోవాలి. అవి ఉడికేలోపు ముందుగా మగ్గించుకున్న గోంగూరని ఉప్పు వేసి మెత్తగా మెదుపుకోవాలి. ఉడికించుకున్న గోంగూరలో రొయ్యలు వేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనిస్తే గోంగూరలోని పులుపు రొయ్యలకి పట్టి కర్రీ మరింత టేస్టీగా ఉంటుంది. అంతే, మన రొయ్యల గోంగూర రెడీ అయినట్టే. రెడీ అయిన కర్రీని బౌల్లోకి తీసుకొని వేడివేడి అన్నంలో తింటే ఉంటుంది సముద్రం అలల్లా రుచి నోట్లో పొంగిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్.